నీకోసమే వచ్చాను బాబు. ఈనాటి సమాజంలో నీలాంటి వాడు చాలా అవసరం, చాలా అవసరం బాబు. ఎవరన్నా మీరు? ఆ రౌడీ చేతుల్లో నేను తప్ప నా వాళ్ళందరినీ పోగొట్టుకున్న నిర్భాగ్యుణ్ణి. రౌడీజం మానేసి మనిషిగా బ్రతుకు అన్నదానికి నా భార్య బిడ్డల్ని చంపేశాడు బాబు. నేను నీ దగ్గరకు వచ్చింది వాణ్ణి చంపి నా పగ తీర్చమని చెప్పడానికి రాలేదు బాబు. మరో ఆడపిల్ల జీవితం వాడి చేతుల్లో బలి కాకుండా చూడమని నిన్ను అభ్యర్థించడానికి వచ్చాను. నమస్తే సార్, మేము పెద్ద బజారు వ్యాపారస్తులం. నమస్తే నమస్తే. ఆ జ్యోతిగాడి కొమ్ములు విరిచావు కదా నాయన, అందుకోసం అభినందించడానికి వచ్చారు. బాబు మంది ఊరండే? ఎందుకన్నా? తుళ్ళూరు, గుంటూరు జిల్లా అన్నా. అన్న, మీ జిల్లాలో ఇంత పవర్ఫుల్ మనుషులు ఇంకా ఉన్నారా అన్న? ఉంటే ఇంకో నలుగురు దించే అన్న, సిటీ మొత్తం సేఫ్టీగా ఉంటుంది. పిచ్చివాడా, మహాత్మా గాంధీ లాంటి వాడు జిల్లాకొకడు పుట్టడయ్యా. జాతి కోసం ఎప్పుడో ఎక్కడో పుడతాడు. అలాగే పుట్టి వచ్చాడు మన శివయ్య. నీ ఎండలో ఇక నుంచి ధైర్యంగా ఉంటామన్నా. వెరీ గుడ్. పొద్దుటి నుంచి ఏం తినలేదు, కొంచెం ఈ బిర్యానీ తినన్నా. నమస్తే. అన్నా, నీకేం కాలేదన్నా? అన్నా, నీకేం కాలా? అన్నా, మేమున్నా అన్నా ఒకసారి చూడనా. పరువు పోయాక ఇంకేముందిరా. అన్నా, జ్యోతన్నా, నీకేం కాలా? ఆ బద్మాష్కని చూయించు, ఆ తల్లరికి నీ కాళ్ళ ముందు పడేస్తా. అమ్మతో నీ ఇజ్జత్ నిలబెడతా. అరే అన్న కన్నం తీసుకురా పదన్నా. తినన్నా. తినన్నా. వాడిని నిజంగానే చంపుతారా? అన్నం మీద ఒట్టే చెప్తున్నాను, వాడిని చంపాకే మేము అన్నం తింటాం. అవునన్నా, వాడిని చంపాకే మేము అన్నం తింటాం అన్నా. అన్నా అన్నా అన్నా, ఆ జనమంతా శివయ్య గారు అండ చూసుకుని రెచ్చిపోయి హప్తాలు అడిగితే చంపేస్తామంటున్నారన్నా. శివయ్య గాడెవడు? అన్నకి గుండు కొట్టించింది పాడేనన్నా. ఈ బజార్లో ఇక మీదట ఎవ్వరికి హప్తాలు చందాలు ఇవ్వక్కర్లేదు. అలాగే గవర్నమెంట్ కి సేల్స్ ట్యాక్స్ పే చేయండి, మున్సిపల్ ట్యాక్స్ పే చేయండి, కమర్షియల్ ట్యాక్స్ పే చేయండి. అంతేగాని దాదాగిరి పేరుతో అడుక్కు తినే వాళ్ళకు ఒక్క పైసా కూడా ఇవ్వకండి. అర్థమైందా? ఈ సిటీ మొత్తానికి వీళ్లే బాబు పెద్ద గూండాలు. వాడిని కొట్టావు కదా, వీళ్ళు సపోర్ట్ కోసం వచ్చారు వాడికి. వెళ్ళి హఫ్తా తీసుకురా, ఇవ్వకపోతే తల తీసుకురా. ఏం శివయ్య
అన్నను అవమానించిన వీడు ప్రాణాలతో బతుకోవడానికి వీల్లేదు. ఏసేయండి. ఏయ్, నువ్వే బాధపడరా. మనం ఎక్కడుంటే మనలో కూడా చేస్తారు. పదండ్రా. ఏసేయండిరా. రండ్రా. తలివ్వకపోతే తలలు తీస్తారా? తీయండ్రా, తీయండ్రా. చంపేస్తాను. ఇంకెప్పుడైనా ఎక్కడైనా రౌడీయిజం గుండాయిజం చేశారో మిమ్మల్ని చంపేస్తాను. వెళ్ళండి, 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 వెళ్ళండి. షాప్కి వెళ్దామా? అలాగేనండి. సార్ ఏం సార్ ఆ షాప్కి వెళ్తారు? ఏముందండి ఆ షాప్ లో? మా దగ్గర ఉన్న సరుకుని అద్దారు బీరోలో పెట్టి 10 రూపాయలు దాన్ని 100 రూపాయలకి అమ్ముతారండి వాళ్ళు. రండమ్మా, రండి సార్. బ్రహ్మాండం వెరైటీస్ ఉన్నాయండి. ఏం సార్ చదువుకున్నోళ్ళు మీరు కూడా క్వాలిటీ కోసం చూడకుండా షోకేసి బోల్తా పడతారా? ఏదో బడ్డీ పెట్టుకొని బతుకుతున్నావు ఊరుకుంటే నా కస్టమర్స్ లాగేస్తున్నావు ఏంట్రా? లాగేటి ఏంటి? నువ్వు అమ్మాయిలు పెట్టుకుని జనాలు లాగేట్లా? మా దగ్గర సొమ్ము లేవు కాబట్టి మాటలు చెప్పుకుంటున్నాం. ఇది వ్యాపారమయ్యా. ఆగండి, ఆగండి.
అవునన్నా 20 లక్షల రూపాయలతో షాప్ పెట్టుకుంటే 500 రూపాయల బండి మీద బట్టలు పెట్టి నా కస్టమర్స్ అందరినీ బయట ఆపేసి నా బిజినెస్ లాక్ చేస్తున్నాడు. అది కదన్నా 10 ఏళ్ళ మంది ఇక్కడ బతుకుతున్నాం. ఇవాళ ఉన్నపడంగా ఇక్కడి నుంచి లేచిపోమంటే మా పిల్లల గతి ఏంటి? ఇంత కష్టపడి ఈ కాంప్లెక్స్ లో వ్యాపారం చేస్తుంటే వీళ్ళంతా జ్యోతిగాడికి 100-200 హస్తాలు కొడుతూ మా షాప్లన్నీ కనపడకుండా చుట్టూ కమ్మేశారు. ఖాళీ చేయమన్నందుకు మా నాన్నని కూడా చంపేశారు. ఇన్నాళ్ళుగా మా తరఫు నువ్వు వచ్చావు, న్యాయం నువ్వే చెప్పన్నా. మా రక్తం పీలుస్తున్న జ్యోతిగాడి బారి నుంచి మమ్మల్ని రక్షించావు. ఇంతలో నేలతో చేతులు కలిపి మా కడుపులు కొడతావన్నా? చూడండి, ఎవరికి నష్టం కలగకుండా నేను చూసుకుంటాను. మరి మీరందరూ నా మాట కట్టుబడి ఉంటారా? మీరేం చెయ్యాలో నేను తేల్చి చెప్పే వరకు గొడవలు మానుకోండి. వెళ్ళండి. వదలరా. ఈ సమస్య ఈనాటిది కాదు శివయ్య, 25 ఏళ్లగా నలుగుతుంది. సిటీతో పాటు పేదరికం, దాంతో పాటు ఈ ఫుట్పాత్ బిజినెస్లు పెరుగుతూ వచ్చాయి. బళ్ళు తీసేస్తే వీళ్ళు బ్రతకలేరు, తీసేయకపోతే వాళ్ళకి వ్యాపారం ఉండదు. ఏమిటి శివయ్య ఆలోచిస్తున్నావు? ఏం లేదు పెద్దయ్య, వీళ్ళ కోసం మనం ఏమీ చేయలేవా అని. చెయ్యొచ్చు. ఫుట్పాత్ల మీద ఉన్న షాపులన్నీ ఈ స్థలంలోకి మారిస్తే వాళ్ళ మధ్య గొడవలు తీరిపోతాయి. షోరూముల్లో కొనుక్కోగలిగిన వాళ్ళు అక్కడ కొనుక్కుంటారు, కొనుక్కోలేని వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఇంత పెద్ద స్థలంలోకి మార్చగలిగితే చాలా బాగుంటుంది పెద్దయ్య. కానీ ఈ స్థలం ఎవరిదో ఏమిటో. దానికో దారుంది.